ఇప్పుడే అందిన వార్త తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్ సంబంధించి 2026 ఫలితాలు విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. సో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. చాలా మంది వెయిట్ చేస్తున్నాం కదా, ఏదైతే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇలా రెండు రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి తెలంగాణ ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి కసరత్తు ప్రారంభం చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి ఏప్రిల్ 2వ వారం అంటున్నారు కాబట్టి వెలువడే ఛాన్స్. ఇక బోర్డు అధికారులు తేదీని సమావేశం త్వరలోనే ప్రకటించనున్నట్లు ఈ సమాన పత్రాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో అయితే నేపథ్యంలో మనకి ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా ఏప్రిల్ 10, 2026 నాటికి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే మరొక 4 నుంచి 5, 6 రోజుల్లో ఇక పరీక్ష వివరాలు అనేది ఇక ఫిబ్రవరి, మార్చ్ అదేవిధంగా నెలలో జరిగిన ఇంటర్ పరీక్షలు భారీ సంఖ్యలో అయితే విద్యార్థులు హాజరు కావడం జరిగిందనమాట. సో ఇక అదేవిధంగా ఫస్ట్ ఇయర్ పరీక్షలు, అదేవిధంగా సెకండ్ ఇయర్ పరీక్షలు కూడా ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17వ తేదీ వరకు జరిగాయి. ఇక సెకండ్ ఇయర్ 26 నుంచి మార్చి 18 తారీఖు వరకు జరిగాయి కదా. మొత్తం సుమారుగా 9 లక్షల మంది అయితే రాశారట. సో ఇందులో వచ్చేసి మనకు వీరిలో 4 లక్షల పైగా ఫస్ట్ ఇయర్ రాశారు, తర్వాత 5 లక్షల పైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు అయితే రాశారనమాట. ఇక మనకు రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి విడుదలైన వెంటనే తెలుసుకోవడానికి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు కూడా నేను చేసి చూపెట్టాను. అదేవిధంగా ఈ వెబ్సైట్ అనేది మనం ఆన్ చేసుకోవచ్చు అనమాట. అందులో చూసిన తర్వాత ఫలితాలకు సంబంధించి అయితే మనకు ఇంటర్ రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి సో త్వరలోనే రిలీజ్ చేస్తారనమాట. దాదాపు 15 తారీఖు లోపే, అంతకంటే ముందే రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంది. సాధ్యమైన త్వరలోనే రావడం జరుగుతుంది అంటున్నారు. చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే ఇంటర్ అయిపోయిన వెంటనే, లేదంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత మరి ఎలాంటి కోర్సులు తీసుకుంటే బెటర్, లేదంటే ఇవి 10 బెస్ట్ కెరియర్ ఓరియంటెడ్ కోర్సులు అయితే ఉన్నాయన్నమాట. అవి ఏంటనే ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం అనమాట. సో 10వ తరగతి ఇంటర్మీడియట్ ఏ కోర్సులు కన్ఫ్యూజన్ కాకుండా ఉండడానికి బెస్ట్గా ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో అంటే డిజిటల్ మార్కెటింగ్ ఒకటి ఉందట. సో ఇందులో వచ్చేసి ప్రపంచ కెరీర్ కావాలంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది బెస్ట్ ఆప్షన్గా చెబుతున్నారు. సో ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది వేగంగా కూడా ఎదుగుతున్నటువంటి రంగం కాబట్టి ఇందులో ఎస్సీ బౌండ్, సోషల్ మీడియా, గూగుల్ యాడ్స్ అంటే మీకు ఇంట్రెస్ట్ బట్టి దీంట్లో ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. సో అప్గ్రేడ్ ప్లాట్ఫామ్ కోర్సు ఫీజు అయితే ఉంటుంది కాబట్టి సో నెలకు ఎంత వస్తుందో శాలరీ కూడా ఇచ్చారు. అదేవిధంగా వెబ్ డెవలప్మెంట్ కూడా దీన్ని కూడా నేర్చుకోవడానికి ఛాన్స్ అయితే, కోడింగ్ ఇవన్నీ కూడా 6 నుంచి 12 నెలలు సమయం అయితే పడుతుంది కాబట్టి తర్వాత ఫీజు ఎలా ఉంటుంది, శాలరీస్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. గ్రాఫిక్ డిజైన్ కూడా ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. యాడ్స్ డిజైనింగ్ నేర్చుకుని ఫ్రీలాన్సింగ్ చేసుకోవడానికి, అదేవిధంగా 1000 నుంచి 80,000 వరకు అంటే ఇలా అంటే మన స్కిల్ బట్టి అయితే ఉంటుందని చెప్తున్నారు. మొత్తానికైతే ఇక ఎయిర్ హోస్టర్ ఏవియేషన్లో కూడా ఉంటుందన్నమాట. ట్రావెలింగ్ గ్లామర్ కెరియర్తో ఇష్టమైతే అటు కూడా వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు. ఫీజు ఎంత ఉంటుంది, జాబ్ వస్తే సాలరీస్ ఎంత ఉంటున్నాయి కూడా చెప్తున్నారు. అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఇక్కడ ఛాన్స్ ఇచ్చారు. నర్సింగ్, ఏఎన్ఎంకి సంబంధించి కూడా మనకు ఇక్కడ అవకాశం అయితే ఇచ్చారు. డేటా ఎంట్రీ ఆఫీసర్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో కూడా ఎన్ని నెలల వరకు నేర్చుకోవాలి, దాని తర్వాత శాలరీస్ ఎలా ఉంటాయి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్యాషన్ డిజైన్ కూడా ఒకటి ఉంటుంది. ఇందులో చాలా చోట్ల చాలా మంది తెలియదు కాబట్టి ఇలాంటి కోర్సు కూడా ఉంటుంది అనమాట. ఫీజు ఎంత ఉంటుందని కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. తర్వాత జీతం కూడా మనకి ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. ఎలక్ట్రీషియన్, టెక్నికల్, ఐటీఐ కోర్సు సంబంధించి కూడా ఇచ్చారనమాట. ఫీజు అనేది ఎలా ఉంటుంది, ఫీజులో తర్వాత అనుభవం ప్రకారం ఎంత సాలరీస్ వస్తాయి ఇచ్చారు. ఫార్మసీ రంగానికి కూడా ఒక అప్డేట్గానే మనకి ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే అటు కూడా వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. మొత్తానికి ఇవి అయితే తొందరగా సెటిల్ కావడానికి అవకాశం ఉన్నట్లు ఒక అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు రిజల్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. మనకు దాదాపుగా ఈ నెలలోనే 2వ వారం స్టార్ట్ అవుతుంది అంటున్నారు కాబట్టి 15వ తారీఖు లోపు ఎప్పుడైనా రావచ్చు. వచ్చిన వెంటనే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వెంటనే రావడం జరుగుతుంది అనమాట, అది జరుగుతుంది.